హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలి? ఇలా పెడితే ఆర్థిక బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతం అయ్యేవారు వెలిగిస్తే ఆ సమస్యల నుంచి బయటపడతారు. నిమ్మకాయ దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించాలి. ఇలా వెలిగించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి బాధలు అన్నీ తొలగిపోతాయి. నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈ సమయాల్లో మాత్రమే వెలిగించాలి. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా శుక్రవారం వెలిగిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు పానకం లేదా మజ్జిగ లేదా పండ్లను మనకు సులభంగా ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యం పెట్టవచ్చు. ఆ తర్వాత ఒక ముత్తైదుకు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, జాకెట్ ముక్క, శక్తి ఉంటే చీర ఇస్తే మంచిది. తాంబూల దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయం వరిస్తుంది. అయితే ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో పెడితేనే మంచిది. లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు, ఒకరే వెలిగించాలి. మంగళవారం, శుక్రవారాల్లో వెలిగించాలి అని చెప్పుకున్నాం కదా. అయితే జాతకం ప్రకారం వేరే వారం వెలిగించవలసి వస్తే వెలిగించవచ్చు. అప్పుడు కూడా రాహుకాలం సమయంలోనే వెలిగించాలి. ఇక ఇప్పుడు దీపాన్ని వెలిగించడానికి కావాల్సిన సామాగ్రి, అలాగే ఏ విధంగా వెలిగించాలి వంటి వివరాలను వివరంగా తెలుసుకుందాం. మనకు కావాల్సిన వస్తువులు ఒత్తులు, నిమ్మకాయలు, నెయ్యి, పసుపు, కుంకుమ. వీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మనం ఇక్కడ 3 దీపాలను వెలిగించి చూపిస్తున్నాం. పువ్వులు మనం జాతకం ప్రకారం ఎన్ని దీపాలు వెలిగించమని బ్రాహ్మణులు చెప్తారో అన్ని దీపాలు వెలిగించాలి. నిమ్మకాయను నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసి దీనిలో ఉన్న రసం మొత్తం పిండేయాలి. చూసారుగా, రసం అంతా తీసేస్తున్నాం. ఈ రసం తీసేసిన నిమ్మబద్దను వెనకకు తిప్పితే ఒక బౌల్ ఆకారంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ నిమ్మబద్దను తీసుకుని పైనుంచి అలా కిందకి నొక్కితే బౌల్ ఆకారంలో వచ్చింది కదా. ఈ విధంగా నిమ్మబద్దలను తయారు చేసుకుని పసుపు, కుంకుమ పెట్టాలి. పసుపు పెట్టేసాం కదా, ఇక కుంకుమ. ఇలా 3 దీపాలను రెడీ చేసుకోవాలి. చూసారుగా, ఈ దీపాలను రెడీ చేసుకున్నాక మనం ఆవు నెయ్యి వేయాలి. కేవలం ఈ దీపాలను ఆవు నేతితో మాత్రమే వెలిగించాలి. ఈ దీపం పెట్టితే మీకు ఫలితం చాలా తొందరగానే కనబడుతుంది. ఆవు నెయ్యి వేశాక ఒత్తులు వేయాలి. ఒక్కో దీపంలో 2 ఒత్తులు వేయాలి. ఈ విధంగా ఒత్తులు వేసి వెలిగించాలి. దీపాలు వెలిగించాక పువ్వులను వేయాలి. ఈ దీపాలను శుక్రవారం, మంగళవారం కాకుండా వేరే రోజుల్లో వెలిగించాల్సి వస్తే సోమవారం రాహుకాల సమయం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటన్నర వరకు, గురువారం మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి 3 గంటల వరకు, శనివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు. ఈ రాహుకాల సమయంలో మాత్రమే ఈ నిమ్మకాయ దొప్పలతో దీపాలను వెలిగించాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.